పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అవుతున్నావు మరి పెళ్లి చేసుకో అంకుల్నే అందుకోసం నేను చేసుకుంటున్నా నేను వేరే ఎంత ఇవి చూపెట్టు ఒకసారి ఎంత స్వేచ్ఛ తిరుగుతున్నాయో ఆ వాటర్ లా ఆ స్వేచ్ఛ లేకుండా అయిపోయింది ఈ పక్షుకు. నువ్వు ఇవన్నీ మాట్లాడదు కెమెరా ముంగట మంచిగా ఉండదు చెప్తున్నా నేను. చంపేస్తావా? చంపేస్తా నేను పెళ్లి చేసి. సరే మా మమ్మీకి ఫోన్ చేయి, మా మమ్మీతో మాట్లాడదాం ఏమంటావు చూద్దాం. ఒప్పుకోదు. సాయి మామ అత్తమ్మ అని పెట్టుకున్నావు, ఇప్పుడు సాయి మామ ఎందుకు? ఇంకో నెంబర్ అంటే పెళ్లి చేస్తుంది కదా అందుకోసం కొంచెం ఈమె కూడా హ్యాపీ అని పెళ్లి చేసుకుంటే మంచిగా ఎటు తిరిగాను ఇంట్లో వాడు. బాధ ఏంటంటే ఎప్పుడెప్పుడు వదిలేస్తాడా అనుకున్నా నేను, కానీ ఫైనల్ వాళ్ళ మమ్మీ పెళ్లి చేస్తుంది. చాలా నేను ఎందుకు వదిలేస్తాను, అది లిఫ్ట్ చేసింది. యాస్ జ్యోతి, చెప్పరా? హౌ ఆర్ యూ జ్యోతి? మంచిగా ఉన్నాం రా. ఏం చేస్తున్నావు జ్యోతి? ఏం లేదు, ఆలోచిస్తున్నా. తిన్నావా మమ్మీ? తినలేను. సరే అని ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా ఆలోచించాలా. అదే ఏంది చెప్పు జ్యోతి. చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? నీకెందుకు? తీరుస్తా, చెప్పు మమ్మీ. చెప్పమ్మా నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాల. అద్దులే చెప్పు చెప్పు. అత్తమ్మా వీడంతా ఇప్పుడు కావాలని నీతో మాట్లాడుతుండు. వీడంతా పెళ్లి చేసుకోవడంట, నన్ను ఎంగేజ్మెంట్ చేసుకుంటాడంట. ఎందుకట? ఈ సంవత్సరం ఎంగేజ్మెంట్ చేసుకొని 2 years తర్వాత పెళ్లి చేసుకుంటాడు. సైలెన్స్. మొన్నంటే ఆడున్నావు, ఇప్పుడు నా కూడా గొప్ప కొడతా. మమ్మీ చెప్పాలా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ గానీ ఏప్రిల్ గానీ మే గానీ ఎంగేజ్మెంట్ చేసుకుందాం. ఒక 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందాం. ఇంకా 2 సంవత్సరాలు ఎందుకు, ఒక 5 సంవత్సరాలు అయితే అయిపోతుంది. 2 సంవత్సరాలు అంటే మరి బాగా దగ్గర అయిపోతాయి. మమ్మీ అది కూడా మీ హ్యాపీనెస్ కోసం మాత్రం మమ్మీ ఎంగేజ్మెంట్. సిగ్గులేదు ఇంకా ఎంగేజ్మెంట్ అట. ఎంగేజ్మెంట్ ఎందుకు మళ్ళా? ఒక్కటే అన్ని అవసరం అనుకుంటే పెళ్లిళ్ళే అన్ని. పెళ్లిలోనే ఎంగేజ్మెంట్, పెళ్లిలోనే మన పెళ్లి, పెళ్లిలోనే మన రిసెప్షన్, 3 ఒకటేసారి కదా. పెళ్లి అయిపోయినాక మళ్ళీ తెల్లారి రిసెప్షన్. తెల్లనోళ్ళతో ఇదే పెట్టుకుంటే ఇదే బాధ. నాకు తెలుసు, నేను ఒక్క వాటిలో చెప్పేసిన నీకు అన్ని అర్థమవుతుంది. ఒక్క వాటిలో కాదు, ఒక సెంటెన్స్ లో చెప్పేసినాను. ఒక వాడ మీ మమ్మీ హ్యాపీనెస్ కోసం నేను పెళ్లి చేసుకుంటున్నా. ఇప్పుడు మా మమ్మీ హ్యాపీనెస్ కోసం ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నా, నీ హ్యాపీనెస్ కోసం మా మమ్మీ హ్యాపీనెస్ కోసం 2 years తర్వాత పెళ్లి చేసుకుందాం అంటున్నా. అత్తమ్మ 2 సంవత్సరాలు ఎందుకు చెప్పు? కాదు నాన్న, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి పెట్టుకుందాము. ఈ సంవత్సరం అన్నీ అయిపోవాలా, మళ్ళా సంవత్సరానికి మన్మరాలు రావాలా నాకు. అత్తరు మా నువ్వు మన్మరాలే. మమ్మీ చూడు మమ్మీ, అవన్నీ కలలు కనకు, అవి కలలుగానే ఉండిపోతాయి. ఎందుకంటే నీ కొడుకు నాకు అన్న అయితే శివయ్య ఉన్నాడు. శివయ్య నీకు ఉన్నాడు తెలుసు. నాకైతే సరే అయితే అంటే అవి కలలుగానే ఉండిపోతాయి. నేను పెళ్లి చేసుకోను కాబట్టి. అమ్మా మీరు ఇవన్నీ చేసిర్రు అనుకో, ఈమె ఇడిసెపెట్టేస్తా. ఇడిసెపెట్టి సాయంత్రం దింకపోతాను. చూసినా అత్తమ్మ, ఇప్పుడు పెళ్లి అంటేనే సన్యాసం ఉంచుకుంటా. మరి అప్పుడు నీ బుద్ధి గట్టిది, అప్పుడు ఏం చేసింది నీ బుద్ధి? అప్పుడే సన్యాసంలో కొని ఉంటారు, అల్లరు ఉండకపోవు. ఆమె జీతంతో నువ్వెందుకు ఆడుకున్నావు? అప్పుడు మంచిగా ఉండే ఈమె. ఇప్పుడు దబ్బిందా? నీకు పిసలేసిందా, ఆమెకి లేసిందా? మీరిద్దరు మంచిగా ఉన్నారా? మధ్యలో నాకు మెంటల్ ఎక్కిస్తుంటారు. అసలు నీకేమైంది మా? నిన్నేమంటున్నావు? తిడుతున్నావు కొడుతున్నావు? నిన్నేమన్నా తిడతావు కొడతావురా మెంటల్? మరి అట్లా మాట్లాడుతున్నావు, అట్లనే మాట్లాడుతున్నావు. మరి కాదా? ఇప్పుడు మీ గురించి నాకు మెంటల్ ఎక్కుతుంది. మీరు మంచిగా ఉంటుండ్రు. కాదు మమ్మీ, నేను ఒక మాట చెప్తాను. ఇగో చిన్నోడు ఏదో పిల్లలు లవ్ చేస్తున్నట్టు అయిండు. పోడు తమ్ముడు అవేం లేవు. ఆయనకి పెళ్లి చేద్దాం, ఆయన లవ్ మ్యారేజ్ నేను చేసేస్తా. లవ్ చేసినప్పటికీ యుద్ధం పోనీ, ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు స్టడీ అంతే అని చెప్తారే. నువ్వు లేచిపోరా ఆయనతో, నేను దొరకొచ్చి పెళ్లి చేస్తారా? అన్నిటికి నీకు నువ్వు నన్ను కూడా ఇట్లనే చేసిండు. ప్రపోజ్ చేసిన ఎంగలో పడ్డాడు. కాదు మమ్మీ, కాదు మమ్మీ, మమ్మీ మమ్మీ ఇది నిజం చెప్పు మమ్మీ. నేను సన ఎంబడబడ్డానా, సన నా ఎంబడబడ్డదా?
మీరిద్దరు నా ఇంటికన్నా అయితే లేరు, మీరు హైదరాబాద్ ఉన్నారు. అమ్మ కాదు అంటే స్టార్టింగ్ లో నా ఏం పట్టు సన పడ్డదా, సన ఏం పట్టు నేను పడ్డానా? ఇక వాళ్ళు ఇంకా పడ్డా కానీ పడ్డారు, నచ్చింది అయిపోయింది. నీకు నచ్చింది మరి అమ్మ పడితే నీకు నచ్చకుంటే మమ్మీ నా ఇంటికి లవ్ షేప్ ఉంది మమ్మీ. ఇగో నేను ఏమంటున్నా, నీకు నచ్చకపోతే నువ్వు అని చెప్పేసి ఉంటుంది పడుతుంది ఒక్కలేనుక. సరే ఇప్పుడు చెప్పేయాలా? ఇప్పుడా చెప్పు చెప్పు. ఆమె ఏం చెప్తా చేసుకో. ఏం చేస్తుంది? కొండవేళ నూపుతుంది, ఎలా? సిప్ప కూడా వినిపిస్తుంది నీకు. ఎందుకు మమ్మీ నువ్వు లేవా? నేను ఆమెకి ఎక్కడ చెప్తా నీకు. నాకే మమ్మీ కొడుకుని మమ్మీ సంత కొడుకుని కొడుకైతే అవన్నీ ఉండవు. గాని అమ్మ దీని తస్తదీయ అత్త కాదురో, ఆడదాని అందమంత ఈమె సొత్తురో. ఎవరు అన్యాయం చేస్తే అలా సైడే అంతే. ఆగండి అమ్మ. రోగల్ బండి ఎక్కిమంట. కాదు మమ్మీ నీకన్నా కొడుకును మమ్మీ. కన్న కొడుకైనా తప్పులు ఎవరైనా ఒకటే అని చెప్పి నీకు ఫస్ట్ చెప్పినా. అంటే ఇప్పుడు అంటే నీకు నీ కోడలే ఎక్క. కోడలని కాదు, ఆడపిల్ల ఒకరింటి బిడ్డే అంతే. మన ఇంటికి నా వస్తుంది బిడ్డైనా బిడ్డైనా నా బిడ్డనే. నేనైతే అంతే అనుకుంటా. ఇప్పుడు తమ్ముడికి పెళ్ళైనా నేను నా బిడ్డను అనుకుంటా. మీరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నో ప్రాబ్లం. నాకు అవసరం లేదా, వాళ్ళు ఏమనుకున్నా నాకు అవసరం లేదా. నేనైతే అంతే అనుకుంటా కాబట్టి అదే భావకంలో. సరే అని నేను చెప్పింది నువ్వు మమ్మీ ఇవన్నీ నా దగ్గర నడయి, లేకపోతే మీరు నాకు ఫోన్ చేయకూరు, నేను మీకు ఫోన్ చేయను, మీ కోడలతో మాట్లాడుకోరు. అంతే. ఏప్రిల్ అయిపోయినాక ఎంగేజ్మెంట్ చేసుకుందాం. 2 సంవత్సరాలు తిరుపతికి గుండు కొట్టి ఏదన్నా కొట్టి కానీ నేను తిరుపతికి నుంచి పోతున్నా కానీ ఇంటికి నేను. బాగా అవుతుందేం రా నీకు. అరే మళ్ళా అవన్నీ మాట్లాడుతుంది. మెల్లగా మాట్లాడు. నేను ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నా అర్థం చేసుకో. మళ్ళా నా నోరు నువ్వు దిగలేక కూడకు. తెలుసు నీకు, నా నోరు దిగింది అనుకో రావాలని ఎక్కువ ఇస్తుంది అత్తమ్మ. తిట్టు సగోటు మమ్మీ. నాకు తెలుసు, నేను తిట్టా. శనివారం సోమవారం మా అమ్మ ఏమని అనుకుంటున్నాడు గట్లా, అందుకే అడిగి చేసిండు ఇప్పుడు. మమ్మీ నేనేమంటున్నా అంటే మనము ఇప్పుడు ఓకే నువ్వు అన్నది ఓకే చేసుకుందాం పెళ్లి, బట్ 2028లో పెళ్లి చేసుకుందాం. అబ్బా ఇంకా చెప్పింది ఏమన్నా. ఇప్పుడు నువ్వు ఏ లోకంలో ఉన్నావు నాన్న? 25లో మమ్మీ. సనా అనే ఒక అమ్మాయి లోకంలో ఉండిపోయినా నేను. ఆ లోకంని నేను రమ్మంటలేను, అదే లోకం నుండి ఇంకా మునిగి తేలంటున్నా. ఆ పెళ్ళైతే మునిగి తేలలేం మమ్మీ. ఎందుకు? అదే మన మనసు ఉంటది, ఎప్పుడు ఒకేలా ఉండాలనుకుంటే మన మనసు బట్టి మనకి ఏదైనా మమ్మీ. ఎప్పుడు ఒకేలా ఉంటే అది లవ్ ఎందుకు అవుతుంది మమ్మీ? పెళ్లి చేసుకుని ప్రేమించుకోరా రారా. ఇప్పుడు ఇన్నేళ్ళు ప్రేమించినావు కదరా జ్యోతి. అప్పటికే మన కొమ్ములు వస్తాయి. పెళ్లి చేసుకుంటే మొగన్ననే మీసాలు తిప్పుతావా? సరే జ్యోతి చెప్పురా. లవ్ యూ 2 కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన ప్రేమ ప్రేమ. నెక్స్ట్ మంత్ మామయ్య వస్తుండు కదా అత్తమ్మ. అదే నన్ను మాట్లాడిస్తుండే. ఇడు ఇంకొన్ని మాట్లాడి సంధి చేయడు అనుకుంటున్నావు. వస్తున్నా నెక్స్ట్ మంత్ మామయ్య వస్తాడు. వచ్చినాకల్లా మంచి రోజు మామయ్య వచ్చి చిన్న కొడుకు పెళ్లి చేసిపోతాడు. పెద్ద కొడుకుకి నీకు పెళ్లి. ఓ పెద్ద కొడుకు నాకంట, పెద్ద కొడుకు నాకు, నీకు నాకు. అమ్మా పెద్ద కొడుకు నాకంటే పెళ్లి చేయరు మా. ఇక అంటే ఇద్దరికి ఒకసారి అనుకుంటున్నాను అట్లా. ఇప్పుడు స్టడీ అదే పెద్ద నువ్వు అయిపోయిందిలే. నువ్వు పెళ్లి పిచ్చిలా పడి నువ్వు అన్ని మర్చిపోతున్నావులే. ఆవిడ అందరూ గిట్టు అందరు కొడుకులకు బిడ్డలు అగ్గాలు ఎత్తుండ్రు, మనమరాలు ఎత్తుకుంటుండ్రు. నాకు కూడా మనమరాలు ఎత్తుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు మంది ముచ్చట్లే మందియే కావాలి మా అమ్మకి. లక్ష్మీదేవి నిజంగా నాకు డాడీ కదా తెప్పిస్తారా మా ఇద్దరికి. అయితే అలా జల్దీ పెళ్లి చేయాలంటే నువ్వు వింటలేవు. ఓళ్ళకి నాకా? ఆవురా చేసుకోరా. ఎందుకు సనలు వచ్చింది ఉంటదా? పొట్టిది పుట్టేటోళ్ళు. మరి మీ డాడీకి లైటింగ్ కొట్టాలా? ఎన్ని ఉంటాయి అనుకున్నావురా? మళ్ళీ ఇంకా మరి కోరికలరా పాపం. నీకు బిడ్డ పుట్టాలా, సాయికిరణ్ పెళ్లి చేయాలా, ఫస్ట్ బిడ్డనే పుట్టాలని మీ అయ్యకి లైటింగ్ కొట్టాలా, బాగా కోరికలరా పాపం. ఇక పని లేదు ఇక అంతే. చేసుడే తనకు కూడా చెప్పిండు అడుగు. నువ్వు మెంటలోని నువ్వు మాట్లాడు, ఫోన్ చేయవు. సర్లే అమ్మా. ఇగో